జై వీరభద్రకు సార్ నమో నమ. సుప్రీంకోర్టు కూడా ఒకటి తెలుసుకోవాలా, మనమేమి పాశ్చాత్య దేశంలో లేము, మన అమెరికా సాంప్రదాయాలు కాదు, విదేశాలు కాదు. మనకి భారతదేశం అంటే సనాతన ధర్మము, ధర్మాలు తెలిసింది. ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు సర్దుకుంటేనే సంసారం సాగేది. సంసారంలో ఆటపోట్లు వస్తుంది, అంతేగాని చిన్న చిన్న దానికి విడిపోతే ఎవరు ఇంతవరకు సంసారాల్లో మిగులుతుండదు. ఈరోజు ఈ 3 కుటుంబాలు ఉంటుండలేదు. చిన్న చిన్న మనస్పర్ధలు తొలగించేదానికి అవకాశాలు కల్పించాలా, వాళ్ళు కౌన్సిలింగ్ చేయాలి. కానీ ఎవరు ఇష్టమైన వాళ్ళకి విచ్చిలు విడతనం పెరిగిపోతే స్త్రీ అంటే స్త్రీ, పురుషు అంటే పురుషు, రాబోయే యువతరానికి ఏం మెసేజ్లు ఇస్తున్నాం మనము? ఇట్లా సంవత్సరం 2 కలిసి ఉండేది విడిపోతే ఇదేం మనం జంతువులు అనుకుంటే మనసులో ధర్మం పాటించాలి. ధర్మం పాటించినాం కాబట్టి అందరూ పూర్వీకుల నుంచి వెలిగినాం. సత్యయుగం నుంచి ఇప్పుడు కలియుగంలో కలి ప్రభావంలో దారి తప్పుతున్నాం. ఇదంతా దిద్దే బాధ్యత మా నాయన తీసుకుంటాను. మా నాన్న వచ్చేంతవరకు ఈ వ్యవస్థలు ఎప్పుడు ఇంకా బూజు పట్టిపోయినాయి, భ్రష్టు పట్టిపోయినాయి. అందుకే వీరభద్ర వచ్చి కర్మ సిద్ధాంతం ప్రకారం విశ్వగురు ఎట్లా పాలిస్తాడో, లయ తప్పిన గతి తప్పిన కలియుగాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోతాడు మీరే చూస్తారు. జై వీరభద్ర.